సత్తుపల్లిలోని ప్రశాంతి నిలయంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో సత్తుపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంలో కూడా అలాంటి వాతావరణమే నెలకొల్పటం గొప్ప విషయమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తాను మంత్రిగా ఉన్న సమయంలో పుట్టపర్తి సాయిబాబా వద్ద ప్రధాన మంత్రితో కూర్చునే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మంచినీటి సమస్యపై స్వామివారిని అడగగా వెంటనే 300 కోట్లు ఇచ్చి అనంతపురం జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేశారని కొనియాడారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థకు తమ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. నీకేమి లేకపోయినా పర్వాలేదు, మంచి సంకల్పం చేయండి అని చెప్పారు. సుధాకర్ గారి యొక్క సహచర్యంతో, వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులతో ఒక మంచి సేవా కార్యక్రమానికి ఆ భగవాన్ దేవాలయానికి ఈరోజు సత్తుపల్లికి మంచి ప్రశాంతత. ఆ రోజు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఏ రకంగా ఉంటుందో మన స్థాయిలో మనకు కూడా సత్తుపల్లి ప్రశాంతి నిలయం అదే శాంతిని, అదే ధర్మాన్ని, అదే సత్యాన్ని నెలకొల్పేటటువంటి నిలయంగా తీర్చిదిద్దినటువంటి ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసే అవకాశం నాకు దక్కింది. ఆ రోజు నేను అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం వలన ప్రధానమంత్రి గారితో స్వామి దగ్గర కూర్చునే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అనంతపురంలో తాగటానికి నీళ్లు లేవు కదా, స్వామి గారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎన్ని వందల వేల కోట్ల నిధులు వస్తున్నాయి, మీరు అడగాలి కదా, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి అడగండి, తప్పకుండా స్వామి ఏమంటారో చూద్దాం అని చెప్పి ఆ సమావేశంలో చెప్పినప్పుడు వెంటనే స్వామి ఆలోచన లేకుండా బంగారం నేను చేస్తున్నాను అని చెప్పి 300 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఆ దేవుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.